హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో టోటల్గా మనకి 11,558 పోస్టులకు అయితే రిలీజ్ అయింది. ఆ పోస్టులకు సంబంధించి ఏవేవి కేటగిరీ అంటే ఏ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంది, అదే ఆ డీటెయిల్స్ అని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. సో మనం ఇక్కడ చూడొచ్చు టోటల్గా 9 టైప్స్ ఆఫ్ అంటే 9 జాబ్స్కి అయితే కనుక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. వాళ్ళ పే లెవెల్ని, వాళ్ళ బేసిక్ లెవెల్ని అంటే పే స్కేల్ లెవెల్ని బేస్ చేసుకుని వాళ్ళని కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన ఇనిషియల్ పే అంటే శాలరీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ తీసుకుంటే 35,400 వాళ్ళ ఇనిషియల్ పే. ఇవి కాకుండా అలవెన్సెస్ వస్తాయి, ఓకేనా. సో దీన్ని మెడికల్ స్టాండర్డ్ బేస్ అయినా మనం డివైడ్ చేయడం జరిగింది, అంటే B2 అని A2 అని A2. సో దీని గురించి మనం డీటెయిల్గా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో లైట్గా అయితే ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేద్దాం. దీనికి సంబంధించిన ఏజ్ తీసుకుంటే కనుక మనకు 1/1/2025 సంబంధించి ఆ టైంకి అంతా మన ఏజ్ 18 to 36 ఉండాలి. అంటే మన ఏజ్ నెక్స్ట్ ఇయర్ January 1st అంతా మనకి 36 కంటే కూడా బిలో ఉండాలి అని దాని మీనింగ్. అర్థమైంది కదా. సో ఏజ్కి సంబంధించి ఓకే, ఇంతవరకు మీకు చూసిన వెంటనే అర్థమవుతుంది, ఇది ప్రాబ్లం లేదు. సరే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏమంటే CBT1 ఈ టోటల్ 9 కేటగిరీ ఆఫ్ జాబ్స్ కూడా CBT1 ఒకటే రకంగానే ఉంటుంది. అది ఏముంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. అదే CBT2 తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఎల్లో కలర్ ఏదైతే పెట్టానో అంటే 6 పే లెవెల్ 6 ఏదైతే ఉందో దానికి సంబంధించిన CBT లెవెల్ వేరే ఉంటుంది. అంటే ఇక్కడ CBTలో వీళ్ళకి CBT ఎగ్జామ్ కానీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ లేదా టైపింగ్ స్కిల్ టెస్ట్ కానీ ఉండదు. ఈ ప్యాటర్న్ వేరే ఉంటుంది. దాని గురించి మనం డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన క్లాసెస్, టాపిక్స్, సిలబస్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం తర్వాత. కానీ ప్రజెంట్ ఇప్పుడు మాత్రం CBT ఎగ్జామ్ ఉండదు, వీళ్ళకు టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. అది అర్థం చేసుకోండి. అదేవిధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 పే లెవెల్ 5 అనే కేటగిరీ ఏవైతే ఉన్నారో ఈ 3 జాబ్స్ సంబంధించి వీళ్ళకి CBT2లో ఎగ్జామ్ ఉండదు. CBT2 ఎగ్జామ్ ఉండదు. వాళ్ళకి ఏముంటుందంటే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ 6, 7, 8, 9 6 కేటగిరీ అంటే థర్డ్ లెవెల్కి ఏదైతే ఉందో దీనికి CBT ఎగ్జామ్ ఉంటుంది. అంటే CBT లెవెల్ రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, ఓకేనా. సిలబస్ అనేది చూద్దాం మనం. అదేవిధంగా లెవెల్ 2 వాళ్ళకి చూసుకున్నా కూడా పే లెవెల్ 2 సంబంధించిన కూడా టైపింగ్ స్కిల్ టెస్టే ఉంటుంది. ఇక్కడ పర్లేదు, నేను దాన్ని మరి ఎడిట్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక యాడ్ చేస్తాను, ఓకేనా. సరే, ఇప్పుడు ఓవరాల్ చూడండి, ఏదైతే లెవెల్ 5 and 2 ఉందో వాళ్ళకి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఏదైతే 3 ఉంటుందో వాళ్ళకి CBT2 లెవెల్ అయితే ఉంటుంది. 6 ఉన్న వాళ్ళకైతే ఏది ఉండదు. CBT1 ఎగ్జామ్ మాత్రం కామన్, ఏ లెవెల్ వాళ్ళకైనా కూడా కామన్. 9 కేటగిరీస్ జాబ్స్ కూడా ఇదైతే ఇంకా కామన్, ఓకేనా. సరే, మీరు దేనికైతే ఎలిజిబుల్ ఉంటారో దానికి సంబంధించి వేకెన్సీస్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇంకొకసారి చదివి టైం వేస్ట్ అయితే చేయను. ఏదైతే పోస్ట్ ఉందో ఈ PDF ఏదైతే ఉందో దీన్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో దీన్ని దగ్గర పెట్టుకొని దీన్ని ఒకసారి చూసాను అనుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. CBT లెవెల్ ఎగ్జామ్ ఏముంటుంది, CBT2 ఉంటుందా లేదా, ఉంటే ఏది ఉంటుంది, మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అర్థమైందా. సో ఇది దగ్గర పెట్టుకొని కొంచెం ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేసుకోండి. మనం ఎప్పుడు చెప్పేది ఒకటే, స్మార్ట్ వేలో చదవండి. ఇది కూడా ప్రిపేర్ చేయడం ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ CBT1, CBT2 అందరికి ఉంటుందేమో అని కామన్ ఉంటుంది అనుకొని మెసేజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది కదా అనే ఆలోచనతో నేను ప్రిపేర్ చేయలేదు వీడియో. కానీ చాలా మంది స్టూడెంట్స్ అందరికీ CBT2 ఉంటుందా, అందరికీ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు. కాబట్టి సో మరి ఈ ఇమేజ్ని ఈ PDFని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు దేనికి సూటబుల్ అవుతారా, దానికి సంబంధించిన శాలరీ ఎంత, దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత, దానికి CBT1 కామన్ ఎగ్జామ్, CBT2లో ఏముంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా చూసుకున్న తర్వాత మీరు ఒక ప్లాన్ చేసుకోండి. 100 days స్టడీ ప్లాన్. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు స్మార్ట్ వేలోనే చదవండి, కష్టపడి చదివితే అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన పని లేదు, స్మార్ట్ వేలో చదవండి. ఖచ్చితంగా RRBలో ఇన్ని నోటిఫికేషన్లో ఏదో ఒక జాబ్ 100కి 200% కొట్టేస్తాం, దాంట్లో డౌట్ లేదు. మీరు చేయాల్సిందంటే జస్ట్ స్మార్ట్ వేలోనే చదవండి. సో ఎలా చదవాలా, చదివే విధానం మారాలా అనే ఒక వీడియోని అయితే నేను ఇంతకుముందు షేర్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఫస్ట్ టైం అయితే కనుక ఆ వీడియోలో చూడండి. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం చదివే ప్రొసీజరే రాంగ్. ఒక్కసారి మన వే ఆఫ్ స్టైల్ని మార్చినామంటే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది. ఒకటే క్వశ్చన్ని 10 సార్లు చేయడం, ఒకటే క్వశ్చన్ని 100 సార్లు చేయడం కాదు. ఒక క్వశ్చన్ని 10 విధాలుగా ఎలా చేయొచ్చో మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా RRB ఎగ్జామ్ సింగిల్ అటెంప్ట్లో కొట్టేస్తారు, దాంట్లో నో డౌట్. క్లియర్. సరే, దీనికి సంబంధించి ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసేకి ఎప్పుడు అంటే ఇంకా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే ఈ మంత్ సెప్టెంబర్ మనకైతే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్లో అంటే ఎగ్జాక్ట్గా 21 అయితే స్టార్ట్ అవుతుంది. 21 సెప్టెంబర్. ఎండ్ ఎప్పుడు అయిపోతుందంటే నెక్స్ట్ మంత్ అంటే October 20th అంతా అయిపోతుంది. 1 month టైం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అప్లై చేసే ప్రొసీజర్ కూడా ఏమేమి మనం పాయింట్ని కన్సిడర్ చేసుకొని అప్లై చేయాలనేది మనం ఫర్దర్ వీడియోస్ అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే CBT1 ఏది ఉంటుంది, CBT2 ఏది ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్, ఈ మంత్ 21st, ఎప్పుడు ఎండ్ అవుతుంది నెక్స్ట్ మంత్.
సరే CBT1 ఏమేమి వస్తాయి, CBT2లో ఏమొస్తాయి అది కూడా మనం స్మార్ట్ వేలో అర్థం చేసుకొని చూద్దాం. CBT1 తీసుకుంటే గనక మనకు అంటే CBT2 ఉన్న వాళ్ళకి అని దాని మీనింగ్, ఓకేనా. ఎవరికైతే CBT2 ఉందో వాళ్ళకు. సో మనకి CBT1లో తీసుకుంటే మ్యాథ్స్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇది మనకున్న సిలబస్. క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్, జనరల్ రీజనింగ్కి 30కి 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ అంటే ఈచ్ వన్. అదే మనం CBT2 ఉన్న వాళ్ళకి తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్స్ 35 తర్వాత జనరల్ అవేర్నెస్తో 50 మార్క్స్ వస్తాయి. ఇది CBT2కి. సో CBT1 అయిపోయిన తర్వాత CBT2కి. CBT2 ఎగ్జామ్ ఎవరికి ఉంది అంటే కనుక ఓన్లీ థర్డ్ లెవెల్ వాళ్ళకి, అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మాత్రమే ఈ CBT2 అనేది ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకు డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏం లేదనేది మనం ఫర్దర్గా డీటెయిల్గా మాట్లాడదాం. స్మార్ట్ వేలో ప్రిపేర్ అవుదాం. స్మార్ట్ వేలోనే 1 కాదు 2 కాదు ఎన్ని జాబ్స్కి మనం ఎలిజిబిలిటీ ఉన్నామో అన్ని జాబ్స్కి మనం సింగిల్ అటెంప్ట్లో మనం సెలెక్ట్ అయ్యేటట్లు చూసుకొని మనం ఏ జాబ్కి పోలో మనం చూస్ చేసుకునే ఆ విధంగా మన ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకుందాం. స్టాండర్డ్ వేలో ఒక అర్థం చేసుకొని, అంటే ఒక టెక్నికల్ వేలో అనొచ్చు సింపుల్గా. ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరైతే టెక్నికల్ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళే సింగిల్ అటెంప్ట్లో జాబ్ కొడుతున్నారు. అది మేబీ గ్రూప్స్ కావచ్చు, లేదా UPSC కావచ్చు, లేదా SSC కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకు అట్లా జరుగుతుందంటే వాళ్ళు స్మార్ట్ వేలో ప్రిపేర్ అవుతారని. అంటే కొంచెం అర్థం చేసుకోవడం కావచ్చు, ప్యాటర్న్ని మార్చుకొని ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా మనమైతే కనుక జాబ్ కొట్టచ్చు. అది RRB జాబ్ అనేది ఇదంతా ఒక స్ట్రాటజీ బేస్ పైన పోతా ఉంటుంది. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే పోతుంది. ఒకసారి మీరు చూడండి ఆ ప్రీవియస్ వీడియోని, మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఎలా చదివితే జాబ్ కొట్టచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా. ఈ పీడిఎఫ్ని అయితే నేను ఇక్కడ టైప్ చేసి, అంటే ఏదైతే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉందో ఈ సెకండ్ లెవెల్ వాళ్ళకు కూడా ఇది యాడ్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక పోస్ట్ చేస్తాను. మీరు ఇంతవరకు టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే కనుక ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో కూడా జాయిన్ కాండి. అందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. జస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్పుకుని ఊరుకో ఉండడమే కాదు, మనం ప్రిపేర్ అవుదాం, ప్లాన్గా చదువుదాం, ప్లాన్గా ఎగ్జామ్ రాద్దాం. 100% మన రిజల్ట్ వచ్చేటట్ల రిజల్ట్ ఓరియంటెడ్ లాగానే మన ప్రిపరేషన్ అయితే ముందు తీసుకోదాం. ఓకే, థ్యాంక్ యూ.